దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఉపవాసము అనే పదము ప్రారంభం నుంచి చివరి వరకు వస్తూనే ఉన్నది. ఉపవాసముతో ప్రార్థన, ఉపవాస దీక్ష, ఉపవాసమే ఒక యాగము అనే మాటలు మనందరికీ తెలుసు. అయితే ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసముతో ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి? ఆ ఫాస్టింగ్ అనే మాటని ఇంగ్లీష్ లో చెప్తుండగా ఆ పదముతో ఉన్నటువంటి మానవునికి, విశ్వాసకి ఉన్నటువంటి ఆలోచన సరళి ఏ రీతిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సత్యాలు లిఖించబడి ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో అటు ఉపవాసము శరీరమునకు సంబంధించినటువంటి ఆహారము స్వీకరించక అతి శరీరమునకు కావలసినటువంటి శక్తిని పెంపొందింపక తమ యొక్క శరీరమును, మనస్సును, ఆత్మను తమ స్వాధీనంలో ఉంచుకొని దేవునితో సంధి చేసే ఒక క్రమమే ఉపవాసం. Simply not abstaining from the food is not the ఉపవాసం. ఉపవాసం అంటే తినకుండా ఉండటం అనేది ఉపవాసం కాదు. మన శరీరమునకు సంబంధించిన ఆహారమును అబ్స్టైన్ ఆపివేసి మన మనస్సుకు, ఆత్మకు, శరీరమునకు సంబంధించిన ఆశను ప్రక్కన పెట్టి వాటిని దేవుని సన్నిధిలో తీసుకొని వెళ్ళి మన యొక్క మనస్సులో ఉన్న వేదనను, తలంపులను, కోరికలను ఆయనకు తెలియజేసే స్థితికి సంబంధించినటువంటి క్రియనే పరిశుద్ధ గ్రంథములో ఉపవాసముగా తీర్చిదిద్దారు. నేను 10 రోజులు ఉపవాసం ఉండు, కానీ దేవునితో సహవాసము చేయటానికి వీలైనటువంటి శక్తిని నీ మనస్సుకు, నీ శరీరానికి, నీ ఆత్మకు సంధి చేయటానికి నీవు నిగ్రహ శక్తిని కలిగి ఉండి ఆ రీతిగా ఉపవాస ప్రార్థనలో నీవు స్థిరపరచబడినప్పుడు నీ ప్రార్థనకు సమాధానము దేవుడిస్తారు. ఏ ప్రార్థనకైనా దేవుడి సమాధానం ఇస్తారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. అత్యధికమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మానవుడు యోచించినటువంటి ఉపవాసము చేసినటువంటి మోషే భక్తుని గురించి మీకు తెలియజేస్తాను. ఆయన 40 రోజులు రాత్రింబవళ్ళు నీరును, ఆహారమును పుచ్చుకొనక దేవుని సన్నిధిలో నిలువబడి ఆయనకున్నటువంటి 80 సంవత్సరముల వయస్సులో ఆహారమును, నీటిని స్వీకరించక ఆ దేవుని సన్నిధిలో నిలువబడి ఆయనతో పోరాడి మన కొరకు 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చాడు మోషే భక్తుడు. ఒక పర్యాయమే కాదు, ఆయన 2 పర్యాయములు ఆ రీతిగా దేవుని సన్నిధిలో
ఉపవాసం ఉండి దేవుని మహోన్నతమైన మహాకృపను, ధర్మశాస్త్రమును, ఆ యొక్క పరిస్థితులన్నీ తీసుకొని వచ్చినటువంటి ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉంటున్నాడు మోషే భక్తుడు. అదే రీతిగా నీ దేవుడైనటువంటి యేసయ్య భూలోకములోనికి వచ్చినప్పుడు మానవుడిగా ఆయన జీవించారు. మనందరికీ తెలుసు. మన వలె శరీరము రక్తమును దాల్చి ఆయన మానవుని వలె నిద్రించారు, మానవుని వలె దుఃఖించారు, మానవుని వలె ఆహారం తీసుకున్నారు, మానవుని వలె ఈ లోకములో పరిచర్య చేశారు. ఆయన పరిచర్యకు ముందుగా 40 దినములు రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మవశుడై ఆయన భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య 3.5 సంవత్సరాల కాలము చేసిన స్థితి మనందరికీ తెలిసినది. ఆయన అవధులు లేనటువంటి ఇమ్మెజరబుల్ హోలీ స్పిరిట్ పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరణించిన వారిని సైతము ఆయన ప్రార్థన ద్వారా ఆయన లేపినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ఆ రొట్టెలు చేపల విషయంలో అనేక వేల మందికి ఆహారమును పెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆత్మీయ శక్తిని మనము ఎరిగి మన జీవితాల్లో కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి సంఘముగా, విశ్వాసులుగా స్థిరపరచబడాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా క్రొత్త నిబంధనలు ఆ యొక్క అపొస్తలుల కార్యములు సంఘమంతా కూడి ప్రార్థించగా చెరసాల బంధకములు తెగి, పౌలు శీలల యొక్క బంధకములు తెగి వారు విడుదల కాబడినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఏనాడైతే పేతురు భక్తుడు ఆ యొక్క జైలులో ఉన్నాడో అప్పుడు సంఘమంతా కూడి ఆ గృహములో ప్రార్థిస్తుండగా ఆయన వారి ప్రార్థన విని దేవుడు దేవదూతను పంపి ఆ చెరసాల తలుపులు తీసివేసి, ఆయన బంధకములు తీసివేసి ఆయనను నడిపించుకొని ఏ ప్రాంతంలోనైతే, ఏ గృహంలోనైతే వారు ప్రార్థిస్తున్నారో ఆ గృహం యొద్దకు పేతురును పంపిన స్థితి మనము అపొస్తలుల కార్యంలో చూస్తాం. రోడే అనే చిన్న బిడ్డ వచ్చి అది పేతురు స్వరము అని వారికి తెలియచేసినప్పుడు, పిచ్చిదానా ఆయన జైలులో ఉన్నాడు, మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము, ఇంకా రాలేదు కదా అంటే, లేదు అది పేతురు స్వరమే అని ఆ బిడ్డ విని వారికి చెప్పిన స్థితి మనందరికీ తెలుసు. ఆ పిదప వారందరూ ఆశ్చర్యపోయిన వారిగా ఉంటున్నారు. ఏ రోజు వెతికినా కూడా పేతురు దొరకలేదని గ్రంథంలో లిఖించబడి ఉన్నది. అనగా ఉపవాస కూడికలో ఆశ్చర్యమైన కార్యములు లోకములో జరిగినటువంటి క్రియలు జరుగుతాయని నీవు విశ్వసించి ఉపవాస కోరికలో నీవు ఉన్నప్పుడు ఆ రీతిగా దేవుడు అద్భుతాలు చేస్తారని గ్రంథములో మనము అనేక సత్యాలు తెలుసుకొని ఉన్నాం. ఈ దినమున ఎస్తేర్ అనే ఒక యవ్వనస్తురాలు గురించి చూద్దాం. మనందరికీ తెలుసు ఎస్తేర్ అంటే ఎవరు? యూదా మతమునకు చెందిన యూదా స్త్రీగా ఉంటున్నది. తన యొక్క పిన్నాను పెంచిన తండ్రి యొక్క పెంపకము పెరిగిన కుమార్తెగా ఉంటున్నది. ఆమె యొక్క అందచందములను చూసి దేవుడు ఆమెను ఆ మహారాణిగా చేసిన వాడిగా ఉంటున్నాడు. ఆవిడ తన ప్రాణులను సైతము లెక్క చేయక తను రాజు ఎందుకు వెళ్ళడానికి ఆమె ఆ యొక్క గృహములో కూర్చొని వారికి ఉన్నటువంటి మనుషులందరినీ పిలిపించి ఆమె చేసినటువంటి ఒక ఉపవాస కూడికను మనము చూసుకున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులు మనము చూస్తాం.
ఆ బిడ్డ చెప్తున్నది ఎస్తేరు గ్రంథములు చదువుకుంటూ వస్తున్నాం. ఈ మాటని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట 16వ వచనములు ఈ సత్యము నీకెచ్చబడి నీవు పోయి శూషానునందు కనబడిన యూదులందరినీ ఏంటా శూషానునందు కనబడిన యూదులందరినీ సమకూర్చి ఎక్కడికి సమకూర్చాక సమాజ మందిరమునకు సమకూర్చి ఉపవాసం ఉండి ఏంటా ఉపవాసం ఉండి. ఎందుకు ఉపవాసం ఉండాలి? వాట్ మేడ్ హర్? ఆ బిడ్డ చెప్తూ ఉన్నది సమాజ మందిరము అంటే యు జస్ట్ టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ది చర్చ్. అది దేవుని మందిరము. సమాజ మందిరం అంటే ఆ సమాజ మందిరములకు ఎవరైతే యూదులుగా చెప్పబడుతున్నారో వారినందరినీ పిలిపించమని దీని దాసురాలు చెప్పినప్పుడు వారు అట్టి క్రియ జరిగించిన వారిగా ఉన్న తర్వాత తల్లి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండును. రాణిగారు కూడా ఉపవాసం ఉంటుంది. రాణిగారు ఎంతటువంటి ఆ యొక్క పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటున్నారు. అదే రీతిగా ఆ యొక్క శిష్యుల్లో ఉన్న యూదులందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. వారందరూ కూడా ఏం చేశారట? అన్న పానములు చేయకుండా. అన్నపానాలు చేసి ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. కానీ ఉపవాస దీక్షలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తాడని మనము గ్రంథంలో అనేకమైన సత్యాలు చూశాం. ఇక్కడ మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారంటే మొర్దెకై అనే పెద్ద తండ్రి ఉన్నాడు. ఆయనకు ఉరి శిక్ష వేయబోతున్నారు. ఆయనపై తప్పుడు నేరములు మోపారు రాజు యొక్క. యూదులు బానిసలుగా ఉన్నారు. ఆ యొక్క అన్యుల రాజ్యంలో యూదులు బానిసలుగా ఉండట యూదులకు తల వచ్చే స్థితి, ఆ స్థితి లేకుండా మొర్దెకై తను ఎంతో ప్రయత్నం చేస్తుండగా హనానే ఒక వ్యక్తి ఆ బిడ్డపై నేరములు మోపి ఆ బిడ్డ చేసిన పనులను ఆ యొక్క రాజ్యాధికారులు లిఖించకుండా తను చేసిన క్రియకు విరోధముగా చేసిన క్రియలకు దేవుడు రాజుకి ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. మొర్దెకైకి మృత్యుములకు ఎక్కించుడి. అదే రీతిగా రేపు రాబడ ఆ బిడ్డకు మురికొయ్యకు ఎక్కించబోతున్నారు. వీరైతే ఆ ముందు 3 రోజులు వారు ప్రార్థనలో కొనసాగారు. ఉపవాసంతో వారు ప్రార్థనలో కొనసాగినప్పుడు అక్కడ ఏర్పడినటువంటి దుస్థితి ఏమిటంటే రాజు ఆ యొక్క గ్రంథంలో చూడలేదు. మొర్దెకై మీద అతి నేరము మోపి ఉరి శిక్షకు ఆర్డర్ వేశారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రార్థన విని రాజుకి జ్ఞానోదయం కలిగించడానికి రాజులు ఏం చేస్తారంటే రాత్రి జామున సుఖంతో వారు ద్రాక్ష రసం త్రాగి నిద్రపోతారు. వారు ఆనందిస్తారు. ఆ స్థితిలో ఉండే రాజుని అహశ్వరేష్ అనే రాజుతో దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. దేవాలయ 6వ అధ్యాయంలో 1వ వచనం చూసినప్పుడు రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు యొద్ద చదివి వినిపించబడెను. ఉపవాస కోడికలో ఉన్న శక్తి ఏమిటో తెలుసా? If you can cite a person before the Lord, నీవు కనుక ఒక వ్యక్తిని కనుక దేవుని ఎదుట ఆ రీతిగా చూపించావో ఆ వ్యక్తికి ఏది అవసరమో ఏది కూడదో అది దేవుడు అనుగ్రహిస్తాడని మీరు గ్రహించాలి. ఆ స్త్రీ అంటున్నది ఇక్కడ ఆ 4వ అధ్యాయంలో ఆ స్త్రీ అంటున్న మాట చూడండి. 16వ వచనం చివరిలో ఆ అర్థం చూడండి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించిన న్యాయ వ్యతిరేకతను
వ్యతిరేక్తముగా ఉన్నను వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునందుకు ప్రవేశించుదును నేను రాజునందుకు ప్రవేశించుదును నేను నశించినా నశించెదను నేను నశించినా నశించెదను. అంటే ఇక్కడ ఏం గమనిస్తున్నాం మనం ఇక్కడ ప్రవేశించుట న్యాయం ఏమి గమనించి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసే వారితో దేవుడు చెప్తున్న మాట, నైనా నీ కొరకు మేము మరణించడానికి కూడా సిద్ధమే, నీవైతే ఈ కార్యము చేయాలి, ఏ రీతిగా నాకు హాని జరిగినా కూడా నాకు ఇష్టమే, అయితే నీవైతే ఈ కార్యము చేయాలి, నేను నీ కొరకు సిద్ధపరచబడిన విశ్వాసుని దేవుని ఎదుట ప్రవీణే విశ్వాసులుగా ఉండాలి ఎస్తేరు నేర్పిస్తున్నది. అంటే ప్రార్థనలో ఏముండాలంటే తెగింపు ఉండాలి. నేను ఆకలి అవుతుంది, వెంబటే వెళ్ళిపోవాలి, షుగర్ వ్యాధి ఉన్నది, మనకి ఈ పాయింట్లు ఎక్కువ, నాకు ఎక్కువ ఒళ్ళు వచ్చింది తగ్గాలి, నీకు ఒళ్ళు వచ్చి తగ్గడానికి దేవుడితో ఉపవాసం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రూల్డ్ అవుట్. ఇవన్నీ లేవు దేవుని ఎదుట. ఈ స్త్రీ చెప్తున్నది, నేను రాణినే కానీ రాజుగారు రాణి అని కూడా రాజ్యాధికారులు ఏ యొక్క నా భార్య కదా అని చెప్పి వదిలిపెట్టారు. చట్టము చట్టమే, ఆ చట్ట ప్రకారం జరగాలి కాబట్టి నశించిన కానీ మీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, యూదుల కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ బిడ్డ చెప్తున్న మాటలు మీరు వినాలి. కాబట్టి మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామంటే, దేవా నేను సిద్ధము, నీవు ఏం చెప్పినా కూడా నేను సిద్ధమని నీ దగ్గర త్యాగం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నేను వొకాబులరీ అంటే మాటల సముదాయం వచ్చు కదా అని ప్రార్థన కాదు, దేవుని కొరకు తెగింపుతో కూడిన మనస్సు ఉండాలి ఒక విశ్వాసికని ఈ స్త్రీ ఎస్తేరు నేర్పిస్తున్నది. ఆ స్త్రీ నేర్పించిన ప్రార్థన, ఉపవాసం ఉన్న ప్రార్థన, అనేక ఆత్మలు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విని ఏం చేశాడంటే, ఆకాశ మహాకాశంలో ఉన్నటువంటి దేవుడు విని ఆయన చేసినటువంటి ఆ యొక్క విన్నపములు విని రాజుకు ఏం చేశాడంటే నిద్ర పట్టనీయలేదు. గమనించండి, ఒక్కొక్కసారి మనకు కూడా నిద్ర పట్టదు, ఒక్కసారి మనకు కూడా నిద్ర పట్టదు. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాం? బాగా టైర్డ్ అయితే నిద్ర వచ్చింది అనుకుంటాం, లేకపోతే మనస్సులో ఇది ఆలోచన నిద్ర రాలేదు అనుకుంటాం, సమస్యలు ఇంటి నిద్ర రాలేదు అనుకుంటాం. ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి ఆలోచన సరళి. అయితే ఒక్కసారి గమనించండి, దేవుడు ఒకవేళ నీకు ఒక్కసారి నిద్ర రానికుండా ఆయన కొరకు ఏదైనా పని చెప్తున్నాడేమో, నీ నిద్రకు ఆయనే కారకుడు, నీ మెళుకు కూడా ఆయనే కారకుడు. చెప్తున్నాడు, నిన్ను నిద్రించే దేవుడు, నిద్రించే దేవుడు ఆయనే, నిద్రను లేపే దేవుడు కూడా ఆయనే. కాబట్టి నీ యొక్క క్రమమంతా కూడా నువ్వు ప్రతి నిత్యము కాచి కాపాడి ఒక నిర్దేశమైనటువంటి స్థితిని కనుగొనేసే దేవుడిని కూడా నీవు విశ్వసించాలి. నీ యొక్క క్రమాన్ని ఆయనే జరిగిస్తున్నాడని నీవు విశ్వసించినప్పుడు నీలో ఉన్న ఉపవాస కూడికకు రాజును సైతము, త్రాగి నిద్రలో భక్తుడుగా ఉన్న రాజును సైతము దేవుడు నిద్ర పట్టనీయకుండా చేసే దేవుడు. ఈ లోకంలో అదేదో తాగితే నిద్ర వస్తుందంటారు, దానిని కూడా విరుద్ధమైనటువంటి క్రియ చేయగల దేవుడు నీ దేవుడు. ఆయన నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిద్ర పట్టకపోతే ఎందుకు నిద్ర పట్టకుండా చేశారంటే, సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాడు. నీ అడ్మినిస్ట్రేషన్ లో పొరపాటు ఉంది. మొర్దెకై, నువ్వు హనాన్ అనే వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడు, ఆ యొక్క మొర్దెకై మీద నేరం మోపాడు. అహష్వేరోషు నీవు చేస్తున్నది తప్పు 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 అని తెలియచేయడానికి ఆయన నిద్ర పట్టనీయకపోతే ఆయన చేసిన చూడండి, ఆ రాజ్యపు సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. తప్పు ఏందో ఆ రాజుగారికి ఏమిటో తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడుందో తెలియజేశాడు. వాట్ ద మిస్టేక్ హి హ్యాడ్ కమిటెడ్. అనగా మన ఉద్యోగాల కోసం మనం అడిగాం. నీ ప్రార్థనకు నీ ఉద్యోగం వచ్చే మనసులో ఉన్న అధికారులతో దేవుడు మాట్లాడతాడు.
He speaks with the God. God speaks with the individuals. నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. God surely gives it. ఇలాగే జరిగింది నాకు కూడా ప్రమోషన్. 1 year లాగా నేను ప్రార్థన చేశాను. 1 year లాగా ఇండివిజువల్ ప్రార్థన ఒంగోలు పట్టణంలో నేను ఒక్కడే అప్పుడు ఉండేవాడిని. సాటర్డే సండే ఇంటికి వచ్చేవాడు. 1 year లాగా ప్రార్థన దేవుడు ఉన్నాడు. నాకు రాదు అని తెలుసు. నాకు మా బ్యాచ్ అంతా కూడా వేరే వాళ్ళు కోర్టులు వేసి మాకు రానికుండా చేశారు. కానీ నా దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక్కడికే 2 ప్రమోషన్లు ఇచ్చి నన్ను ఉద్యోగంలో రిటైర్మెంట్ వరకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. He can change the minds of the people. ఒక కమిషనర్ యొక్క మనసుని మార్చాడు. నేను వెళ్ళాను కమిషనర్ దగ్గర కూడా ఇలా సంతకం పెట్టేశాడు. ఇట్లా చూశాడు, ఇలా సంతకం పెట్టాడు. God makes the individuals to strive according to your prayer. నీ ప్రార్థనకు ఏ రీతిగా నువ్వు ప్రార్థించావో ఆ ప్రార్థనకు సమాధానం దేవుడు ఇస్తాడు. అదే ఉపవాస కోరికంటే. ఎస్తేర్ చెప్తుంది, ఎస్తేర్ చేసిన ప్రార్థన తన సొంత ప్రార్థన, తన యూదుల కొరకు ప్రార్థన, తన యొక్క తండ్రిగా చెప్పబడుతున్నటువంటి పినతండ్రి యొక్క ప్రాణం కొరకు ప్రార్థన, తన వ్యక్తిగత ప్రార్థన కాదు. యవనస్తురాలు నేను మరణిస్తాను డోంట్ కేర్ అంటుంది. ఆ రీతిగా దేవాది దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేసి గ్రంథములు తెప్పించి అహస్వేషు ఆ రాత్రి జాములు చదివి అందులో మొదటై మీద ఏ నేరం లేదని కనుగొన్న స్థితిని మనం అక్కడ చదువుకుంటాం. అక్కడ చూడండి 3వ వచనము, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తమై మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని బహుమానం ఇవ్వాల్సిన మొర్దెకైకి ఏం జరుగుతుంది? ఉరి వేయబడుతున్నాడు. దేవుడు సత్యవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, ఆయన అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు. మొర్దెకైకి విడుదల చేశారు. హమానుకు ఎవరైతే నెపము మోపాడో ఆ వ్యక్తికి ఉరి శిక్షను దేవుడు వేసినట్టుగా, దేవుడు వేయించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అదిగా దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి దేవాతి దేవుడు తెలియజేసినటువంటి స్థితిని ఇక్కడ చూస్తున్న 4వ వచనం. హల్లెలూయా. అప్పుడు ఆవరణలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరిక్రియ మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయటమే రాజనగరి యొక్క ఆవరణలోనికి వచ్చింది. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియులను సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను. రాజు తన ఖర్చును అపేక్షించడానికి ఏమి చేయబడని రాజు అతన్ని అడగగా హామాను నన్ను కాక మరి ఎవరికి రాజు తన ఖర్చును అపేక్షించినని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనేను, రాజు తన ఖర్చును అపేక్షించడానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకుని రాజు వస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజు కిరీటమును ఒకటి తీసుకొని రాగా కనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒక వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు తన ఖర్చును అపేక్షించు వారికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతను నడిపించు. రాజు తన ఖర్చును అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయగలనని అతని ముందర చాటిపోవలెను. రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములు నా గుర్రములను తీసుకొని రాజకుమారుడు కూర్చి మరియుడైన మొర్దెకై ఆరాధన చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటి విడుదల కంపెనీ చేయమని హామాను ప్రార్థన ఇచ్చాను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని మొర్దెకై ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు తన ఖర్చును అపేక్షించడానికి ఈ ప్రకారం చేయగలనని అతని ముందర చాటించెను. దేవాను తల కప్పుకొని దుఃఖించుతారు, ఇంటికి త్వరగా వెళ్ళిపోయారు. మరణానికి గురి కావాల్సినటువంటి మొర్దెకైని ఏం చేశాడు దేవుడు? హానర్, ఒక రాజుకి ఇచ్చినటువంటి హానర్ దేవుడు ఇచ్చాడు. ఉపవాస కోరికలో అంత శక్తి ఉన్నదాన్ని గ్రహించండి. దేవుడు న్యాయవంతుడు. మన ఉపవాస కోరికలో
మనకి మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ఉపవాసాలు, శనివారం ఉపవాసం ఉంటామంటారు, ఇలాంటివన్నీ వారు చెప్తుంటారు. వారు ఏంటంటే అన్నం తినరంతే, కానీ మనకు అలాంటిది కాదు ఉపవాసం అంటే. నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరము దేవునితో సంధి చేయబడాలి, అప్పుడే ఉపవాసం. ఊరిని అన్నం తినలేదు అంటే కాదు. కొంతమంది మాంసం తినము, కొంతమంది మళ్ళీ ఇంకేదో తింటారట ఆ రోజు. లేదు, అవన్నీ కాదు. ఉపవాసం అంటే ఫస్ట్ అబ్స్టైనింగ్ అంటే దూరముగా ఉండాలి ఆహారానికి, అంతేగాని వేరే 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 ఉద్దేశాలు ఉండకూడదు. ఆ రీతిగా ఎస్తేరు మనకు నేర్పిస్తున్నది. ఉపవాసం ఉంటే యూ కెన్ గెట్ అచీవ్డ్ వాట్ ఎవర్ యూ లైక్ ఇట్. ఏదైతే నువ్వు అనుకుంటావో అది దేవుడు చేయగలడు అని దేవుడు ఈ దినాన మనం మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఉపవాస కోరికలు ఈ దినాన మనం అందరం కూడా అనేక అంశాలు చేశాం. ఈ అంశాలన్నింటినీ దేవుడు సమాధానం ఇచ్చారా? రెండు చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రాలు. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి కాన్ఫిడెన్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఒక దృఢమైనటువంటి విశ్వాసం. కాన్ఫిడెన్స్ అంటే 3:6 హీబ్రూస్. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన నీకు. ఏమంటాడు? ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు. జాగ్రత్తగా ఉండి. ఈ 3 క్యారెక్టర్స్ ఉండాలి ఉపవాసం ఉండేవాడి. ఏంటిట? ధైర్యం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, మూడవది దాంట్లో ఏముండాలి? ఈ లేవు. దేవుడు యేసయ్య చెబుతాడు, నువ్వు అన్నం ఆహారం తెలియదంటే ఒకటి చెప్పొద్దని అంటాడు. నేను ఇవాళ ఉపవాసం చెప్తానంటాడు. అయ్యా చెప్పొద్దన్నారు, యేసయ్య చెప్పారు. అది ఈ హిమ్సెల్ఫ్ అటర్డ్ ఇన్ ది గాస్పెల్స్. ఆయన సువార్తల్లో స్పష్టంగా చెప్పారు, ఆ ముఖాన్ని ఇట్లా పెట్టుకొని ఉండొద్దని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఎట్లా ఉన్నట్ట? ఉత్సాహంతో ఉన్నట్ట, ధైర్యంతో ఉన్నట్ట, నిరీక్షణతో. ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తున్నాడట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ దినమున మనం ప్రార్థనలో జీవా గురించి ప్రార్థన చేశాం. అనేక ఆటంకాలు ఉన్నాయి ఈ లోకంలో. ఆ బిడ్డకి చదువున్నది, ధనం ఉన్నది, ఆ బిడ్డకి మంచి జీతం ఉన్నది. మరి మంత్ షీ గెట్స్ 1 lakh rupees. ఈ లోకరీతిగా ఉన్న ఆటంకాలు తొలగించినట్టే దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హోల్డింగ్ ఫోర్త్ ద ప్రొఫెషన్. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 అలాగే దేవుడు మాట. హోల్డ్ ద ఫాస్ట్. ఫస్ట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీ విజ్ఞాపనకర్త అయిన యేసు నీ ప్రార్థనలో దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడని నీ మైండ్ ఫిక్స్ అప్ అయిపోవాలి. ఉపవాస కోరికలో ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? నా ప్రార్థన మీరు తండ్రి అని దేవుడికి ఇలా చెప్తున్నాడు అని అనుకోవాలి. అనుకున్న పిదప చెప్తున్నాడు. చూడండి ఆయన మాట్లాడు. సమస్త విషయములలోను 14 కదరా గొప్ప యాజకుడు కనుక మనము ఒప్పుకొనిన దానిని అంటే నీకు దేవుడికి ఒక సంధి జరిగింది. నీకు దేవుడికి ఒక సంధి జరిగింది. ఎప్పుడు? ద మూమెంట్ యు హావ్ స్టార్టెడ్ ఫాస్టింగ్ అండ్ టు గో ఫర్ ది ప్రేయర్. ఆ యొక్క మూమెంట్ లో ఏం ఒప్పుకుంటున్నావు? దేవా నేను స్థిరంగా ఉండబోతున్నాను. ఐఎమ్ నాట్ లీవింగ్. నేను దీని నుంచి బయట ప్రక్కకు రావట్లేదు. నాకు ఒక యాజకుడు ఉన్నాడు, నా స్నేహితుడు. మంచి భోజనం దొరికినందుకు ఫాస్టింగ్ ఉంటాడు, బాగానే ఉంటాడు ఫాస్టింగ్, దానికి డౌట్ లేదు. దేవా క్షమించాలంటే వాడు భోజనం లేదు, మంచి కోడి మాంసం కూరకు మంచి ఉంటే ఆయన తినేస్తాడు. క్షమించమని అడుగుతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒప్పుకొనిన దానిని గట్టిగా. అంటే ఏదైతే ఒప్పుకున్నావో దెర్ ఇస్ నో డైల్యూషన్. మాకు మాస్టర్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని ఉండేది.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అన్నమాట ఇండియన్. అంటే ములక్కాయలు ఇట్లా వచ్చితే వంగింది కదా, మాకు అర్థం కావడానికి మా మాస్టర్ చెప్పేవాడు, ప్రొఫెసర్ ములక్కాయ కాన్స్టిట్యూషన్ రా మన ఇండియా, ఏది అవసరమైతే అది చేసుకోవచ్చురా అని చెప్తూ ఉండేవాడు. రిజిడ్ కాదు ఇది, రిజిడ్. మన కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ అవ్వచ్చాము, కానీ నీ మనస్సులో మాట మాత్రము రిజిడిటీ. ఏది ఒప్పుకున్నావు అది చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హోల్డ్ ఫాస్ట్ టిల్ ఐ కమ్. దేవుడు చెప్తాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము, ప్రకటన 2:25. హోల్డ్ ఫాస్ట్ టిల్ ఐ కమ్. దేవుడు మాట్లాడుతున్న మాటని ఆయన ఎవరో నీకు తెలియజేస్తాడు. 2:20. నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనండి. నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనండి. నేను నా గట్టిగా అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారం. హోల్డ్ ఫాస్ట్, గట్టిగా చేపట్టుకొనండి. మనకు ఉపవాస కోరికల్లో ఉండాల్సినటువంటి బలం ఏంటంటే ఆయన రేపు వస్తారు, ఆయనకు అప్పుడు మనం నిలబడటం ఆయన ముందు మనందరికి తెలుసు. ఆయన ముందు నిలబడటం మనం మహిమ శరీరాలతో నిలబడటం ఈసారి. ఆ మహిమ శరీరాలతో నిలబడినప్పుడు నీ పరిశుద్ధత ఏంటో తెలుస్తుంది. ఉపవాస కోరికల్లో ఎలాగుంటావా చోట ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ లేదు. అక్కడ అనేక గ్రంథములు ఆయన కలవు, అందులో ఇవన్నీ లిఖించబడినని వాక్యం సెలవించాడు కదా. ఆ రీతిగా నువ్వు గట్టిగా చేపట్టుకుని రేపు ఆయన వచ్చే సమయానికి నీవు నిలబడతావనే ఒక ఆత్మీయతో కూడిన స్థితి నీ మనస్సుకు ఆత్మకు కలిగి ఉండాలి. మరి ఒక మాట 3:5 రెవల్యూషన్ 3:5లో కూడా మరి ఒక సత్యాన్ని జీవ గ్రంథంలో దాని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టబడదు. పెట్టగా తుడుపు పెట్టక ఆత్మ ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు పొందును. ఇంకొక అభయం ఏంటంటే నీకు నాకు ఎక్కడ ఉంటుందంటే మన పేరు జీవ గ్రంథంలోకి ఎక్కాలి. మన పేరు అందులో జీవ గ్రంథంలోకి నీ పేరు ఎక్కితే తర్వాత ఏ గ్రంథంలోకి వెళ్తుంది మన పేరు? ట్రాన్స్ఫర్ టు గొర్రె పిల్ల జీవ గ్రంథంలోకి వెళ్తుంది. అది అక్కడ ఇవన్నీ కూడా నాకు రాయబడతా ఉంటాయి. ఇవన్నీ మన యొక్క ఆత్మీయ జీవితానికి నిదర్శనాలు. నీకు ఈ లోకంలో సమస్యకు సమాధానం రావడం మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో నీవు జీవ గ్రంథంలోనికి లిఖించబడేవాడిగా ఉంటావు. నీ పేరు ఆ యొక్క గ్రంథంలో లిఖించబడి విశ్వాసంగా కూడా ఉంటావు. నీ యొక్క ఉపవాస కోరికల ద్వారా ఈ లోకంలో సంపాదించడం ఈవులు సంపాదించుకోవచ్చు, ఈజీగా ఇస్తారు ఆయన. కానీ మనం వీ షుడ్ హ్యావ్ టు రీచ్ ఇటర్నిటీ. ఆ నిత్య జీవానికి వెళ్ళాలి కాబట్టి మన ఆత్మీయతను ఆ రీతిగా బలపరుచుకోవాలి. 3:11లో కూడా ఒక సత్యాన్ని చదువుదాం. నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. జీవ కిరీటం కూడా ఉందని గ్రహించు. నీ ఉపవాస కోరికలో ఇంకోటి ఉంది. నీకు ఒక జీవ కిరీటం కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక ఉపవాస కోరిక ద్వారా వచ్చే మన ఈ లోకంలో ఉన్న ఈవులే కాదు, రేపు ఆయన మన కొరకు సిద్ధపరిచిన కిరీటము నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ స్థితి ఉన్నదని ఉపవాస కోరికలో స్థిరపరచబడిన విశ్వాసంతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇదనాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ప్రతి పరిస్థితి మనకు తెలుసు. యెషయా భక్తుడు చెప్పిన మాటను చదువుకుందాం. మనం ఎప్పుడు చదువుతానే ఉంటాం. 58 హల్లెలూయా 58 3:6 స్తోత్ర 58 3:6 మేము మా ప్రాణములను ఆయాసపరచును కనుక నీవెందుకు లక్ష్య పెట్టము అని అందురు. ఈ ఉపవాస దినము మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పరివారం చేత కఠినమైనవి చేయుదురు. మీరు కలహపడుతూ మీకు వివాదము చేయుచు అన్యాయముగా గుర్తులాడుచు ఉపవాసం ఉండరు. మీ కట్టత్వాన్ని పరమున నిలబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన
తినమట్టినేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోని పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండ ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటురా? ఎంత స్పెసిఫిక్ గా దేవుడు మాట్లాడాడండి, కేటగారికల్ గా మాట్లాడాడు. ఆయనే ఒక ప్రశ్న వేస్తున్నారు, ఆయనే మనకు ఒక సమాధానం ఇస్తున్నారు. మన మైండ్ సెట్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. మనము చేసే తప్పులన్నీ దేవుడు చెప్తాడు ఉపవాసం రోజున. We have to restrict all these things while you are fasting with the Lord. దేవునితో నువ్వు ఉపవాసం ఉండే దినాన ఈ క్రియలు మళ్ళీ అడుగుతావట. ఏందో నేను ఉపవాసం ఉన్నాను, 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు ఉన్నాను, లేకపోతే 3 రోజులు ఉన్నాను, 2 రోజులు ఉన్నానని ఆయన అడుగుతావట. ఒకవేళ ప్రశ్న వేస్తావట. అయ్యనే ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ అని తేపి దేవా నేను ఉపవాసం ఉన్నాను ఆయన తెలీదా? ఇవన్నీ కూడా మనం ఫాలో కానప్పుడు ఉపవాసం కాదండి. అలాగనే మనం ఉపవాసం ఉన్నట్టుగా మన యొక్క బిహేవియరల్ యాటిట్యూడ్ మన సంఘంలో బిడ్డలతో కానీ సహవాసంలో కానీ మనంతా అయిపోయిందని చెప్తారే అర్థం చూసుకొని. ఇవన్నీ కాదు. God is categorically speaking with us today. We should have to be like that. జోయల్ ఏమేల్లో మీకు ఒక అద్భుతమైన సత్యాన్ని 1:14 చదువుకుందాం. మొట్టమొదటిగా ఏమేమి హల్లెలూయా స్తోత్రం. 1:14 ఏర్పరచుడి యెహోవాను బ్రతిమాలుకొనుటకై దేశంలోని చెట్లన్నీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఏంటంట? యెహోవాను బ్రతిమలాడుటకై. ఆ మాట ఎంత చక్కగా రాసినాడు. బ్రతిమలాడుట అంటే ఎంత విధేయతతో కూడినటువంటి పదం. తల్లిదండ్రులు కూడా బిడ్డలు తప్పు చేసినప్పుడు, మాట వెనకపోతున్నప్పుడు వారిని సైతం వారు తగ్గించుకొని ఎడ్డం పట్టుకొని నాన్న తప్పురా అని తగ్గించుకొని చెప్తామే, నువ్వు చేస్తే పాడవుతావురా. ఆ స్థితి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తగ్గించుకొని నేను పాపిని అయినా నీ దృష్టిలో నేను పనికిరాను ఆ పర్స్పెక్టివ్ లో దేవుని చెంత నువ్వు అడిగినప్పుడు అదే కూడా ఉపవాసం దేవుడు ఏమంటున్నాడు అక్కడ ఒక మాట ప్రతిష్ఠించుడి అంటే ఏంటి? ప్రతిష్ఠించుడి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ దినమున ఆ ప్రతిష్ఠించుకున్న దినమున నీవు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా స్తంభించిపోయినాయి. రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా పాపం స్త్రీలకు వాళ్ళ అన్నాలు కూరలు వంటం కూడా ఛాన్స్ లేదు. నో ఛాన్స్. ప్రతిష్ట అంటే గుడి ప్రతిష్ట అని మనం వెళ్తామే. ఆ గుడిని దానికే కానీ సినిమాలే కానీ మనకి వచ్చిందా? ఈ బైక్ దీన్ని ప్రతిష్ఠించాను, దీనికే కానీ నేను వెళ్ళి ఇప్పుడు ఆ ప్రైవేట్ లైఫ్ పెట్టుకోవచ్చా? లేదు. ఆ చైర్స్ ప్రతిష్ఠించాము దేవుడి కొరకే. ప్రతిష్ఠించినవి దేవుడి కొరకే నువ్వు ప్రతిష్ఠ చేయాలి. ఆ రోజుని ఇట్స్ ఫినిష్. ఎందుకని ఆయన వింటాడు? అందుకని ఆయన అంటున్నాడు ఉపవాస దినాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ ప్రతిష్ఠ దినాన్ని గురించి ఆ పశువులట ఆహా యెహోవా దినము వచ్చెను, ఎంత భయంకరమైన దినము, ప్రళయంలో సర్వశక్తులు వచ్చింది. మనం చూచుండగా మన దేవుని మందిరంలోకి సంతోషంలో ఉత్సవం నిలిచిపోయింది. మన ఆహారము నాశనపోయింది, విత్తనము మట్టి చెట్ల కింద కుళ్ళిపోవచ్చింది, పైరు కూడిపోయిన దాని కొట్లు వెట్టిపోయాను, కళ్ళ కొట్లు నిలబడినవి, మేత లేక పశువులు బహుగా పొలుతుంటే ఆ పశువులు కూడా దేవునికి ఒక ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేస్తున్నట్టు యాభై చెప్తున్నాడు. పశువులు కూడా ఫాస్టింగ్ చేస్తున్నారు. చూడండి అక్కడ రాస్తాడు 19వ వచనము. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేసెను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. ఆహారం ఉందా పశువులకి? అవి కూడా పశువులు ప్రార్థన చేయడం చూసారు ఎప్పుడన్నా?
కాబట్టి రోదనతో రొప్పుతో ఆ యొక్క అబ్డోమన్ని లోపల పోనిచ్చి అవి ఇట్లా చేతులు పెడతాయి, కాళ్ళు పెడతాయి చేసి అవి ఆ రోదనతో అబ్డోమన్ లోపల పోనిచ్చి బయటకు రాంచి కుస్సులా వదులుతూ ఉంటాయి మూతుల నుంచి. అది మనం అనుకుంటాం దానికి ఏదో బాగలేదు అనుకుంటాం. అవి కూడా దేవుణ్ణి ఆరాధిస్తాయి. పక్షులు కూడా దేవుని ఆరాధిస్తాయి. ఉదయకాల సమయంలో మీరు వింటారు పక్షులు కేకలు పెడతా ఉన్నాయి. ఇతను మనం ఇక్కడ పెద్ద చెట్లు కొట్టేశారు మా వెనక స్కూల్లో. ఎర్లీ మార్నింగ్ మాకు తెలుసు అవి కేకలు పెడతా ఉంటాయి పక్షులు. నా పరిశుద్ధాత్మ నేను నింపబడిన రాత్రి జామున పశువులు కేకలు పెట్టాయి. రాత్రి జామున 1 గంటకి పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేసింది. ఆ రాత్రి జామున పక్షులు కేకలు పెడుతున్నాయి. నాకు ఆశ్చర్యపోయారు. ఏంటి నాకు ఫస్ట్ అనుభవం అది. దైవజనులు అడిగినప్పుడు చెప్పారండి, దేవుడి యొక్క కార్యముని నేను చదువుతుంది ఆత్మదేవుడు దీన్ని తాకేయడం చెప్పేసి 1 hour జరిగింది. ఏడుపుతో జరుగుతుంది. కాబట్టి పక్షులు ఆ యొక్క దేవునితో కూడా ఆ యొక్క పాస్టికుని ప్రార్థన చేసేవి, పశువులు ప్రార్థన చేస్తాయి. అంత మాత్రమే కాకుండా సూర్య చంద్ర నక్షత్రాలను కూడా మొరపెడతాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు చూస్తారు ఆ శక్తివంతమైన మాటని ఆత్మదేవుడు లిఖించారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యముగా మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయించున్నాడు. 22వ వచనము 8 సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదము. సూర్య చంద్ర నక్షత్రాలు భూమి గాలి కూడా ప్రార్థన చేస్తుంది. కానీ మనం మాత్రం ప్రార్థన అంటే ఎవరో సంఘంలో ఒక 6-10 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ఉంటారు. నోరులు తెరవరు, హృదయాన్ని తెరవరు. ఉపవాస కోరికలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. ఎస్తేరు మరణించి నాశనమైన సరి అంది ఆమె ప్రత్యేకించబడిన స్థానంలో తీసుకెళ్ళింది. యూదులందరూ విడుదల కాబట్టారు. అంత మాత్రమే కాకుండా యూదులకు స్వతంత్రానికి కారకురాలైంది. ఆ యొక్క మొద్దకై ప్రాణం నుంచి బయటకు వచ్చి ఆ ప్రదేశంలో ఒక గౌరవించబడిన బిడ్డగా ఉన్నాడు. కాని దానిని అవునన్నట్టు చేసే దేవుడు నీ దేవుడు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఏది జరగలేదు దానిని చేసి నిన్ను సంతోషభరితులు చేసే దేవుడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో ఏకీభవించండి. వినరేయో నరులారా దీనులకిం